అసలు ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటేనే నాకు మాటలు రావడం లేదు. అసలు ఈ సమాజానికి ఏమైంది? బంధాలంటే అక్రమ సంబంధాలేనా? ఇటువంటి రోజొకటొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ న్యాయం చేయడంలో ఇది కథ కాదు, జీవితం ఎప్పుడు వెనకడుగు వేయదు. మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. నాకు అదెందుకో నాకు బయటికి చెప్పడం అనేది నాకు అవును నచ్చట్లేదు. మేడం, నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ, మీరే చెప్పండి, ఇంకా మేడంకి సార్కి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది. నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని. మన ఇంట వంట ఉందా, బయట వాళ్ళతో అంటే పోనీ అనుకోవచ్చు, ఇలా అన్నావు ఎందుకు అనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను నేను. మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన వెంటనే. అది తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇలాగ చనిపోవాలనుకుంటున్నానని. ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా. అక్కడ వాళ్ళు అడగడం, నాకేం సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి. అప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం, మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వాళ్ళని అడిగితే అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి. ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? మధ్యాహ్నం సాయంత్రం 4 టైం అయిపోయింది, అప్పుడు భోజనం గట్ట అయింది. వెళ్ళి ఇలాగా అన్నం కలుపుని తింటున్నానండి, దొడ్డే నుంచి ఎక్కువమంటుంది, మంది తాగేసింది. హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్, 2 సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు ఉంది. అయితే యాక్చువల్లీ అయితే అండి, మొన్న ఈ గొడవ జరిగింది కదండి, ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది కదా, గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఓకే, మళ్ళీ నేను 3సారి. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ 20-30 మంది ఉన్నంత కుటుంబం. ఓన్లీ కుటుంబ సభ్యులు, పెదనాళ్ళు చిన్నాళ్ళు, అదే నేను అనేది చుట్టాలనే నేను కుటుంబం అంటారు. తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మీ అమ్మాయినా? చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద, మీకు మీ పెద్ద అమ్మాయి మీద, మీ మీద, మీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చరచ్చ చేశారు. అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి? అంటే సహజంగా కదా, ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు, మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో ఖర్చు పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా? ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఆయనకంటే తెలియట్లా. నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను, అమ్మ మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కేసు వేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని. ఎవిడెన్స్ రికార్డు ఉంది అన్నారు. కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? మీరు చెప్పిన వెంటనే చెప్పాను, అన్నయ్య ఇలాగ టీవీ అంటున్నారు. షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి? నువ్వు ఒక ఆడదాను కదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఏంటి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అతన్ని? అసలు ఆయనకి ఏం కావాలనుకుంటున్నారో, అసలు ఇది నిజమేనా కాదా? ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు. అది మేము బయటకు చెప్ప కూడా తలుచుకోలేదు. అది ఎంతవరకు నిజం అంటారు, లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా? సార్, మేడం, రవి గారు అంటే ఆయన చెప్పినటువంటి సమస్య నేను ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ వినలేదు, వినదలుచుకోలేదు కూడా. అలాంటి సమస్యతో ఆయన ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. నాకు దీని గురించి ఏం మాట్లాడాలి, ఎలా పిలవాలో కూడా తెలియట్లేదు. సో ముందైతే ఆయన్ని పిలుస్తాను. రవి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? రామచంద్రపురం నుంచి వస్తుంది. రామచంద్రపురం అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? యాక్చువల్లీ 4 years వరకు ఇక్కడ నేను వర్క్ చేసుకోండి. ఫ్యామిలీ అయితే వచ్చి మేము 10 సంవత్సరాల పైన అవుతుందండి, 15 సంవత్సరాలు అవుతుంది మ్యాక్సిమం అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. 15 సంవత్సరాలు అవుతుందండి హైదరాబాద్ వచ్చి. అయితే మాకు 2020 వరకు కూడా, 2002 వరకు కూడా బాగానే ఉందండి. కరోనా వచ్చే వరకు కూడా మాకు హ్యాపీగా బాగానే ఉందని, అన్ని బాగానే ఉన్నాయండి. కానీ అప్పుడు మీరు, మా ఫ్యామిలీ, మా 2 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, 2 బాబులండి. ఏం చేస్తారు మీ పిల్లలు? మా పిల్లలు చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడైతే కుర్రోడు డిగ్రీ చదువుతుండే, పెద్దోడేమో ఇంటర్ చదువుతున్నారు సార్. డిగ్రీ అయిపోయిందా? లేదండి, 2 సంవత్సరం ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. నాకు అదెందుకో నాకు బయటికి చెప్పడం అనేది నాకు అవును నచ్చట్లేదు. మేడం, నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. మీరే చెప్పండి, ఇంకా మేడంకి సార్కి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది.
సార్ కరోనా టైంలో అయితే అండి నేను డ్యూటీకి వెళ్ళి మామూలు డ్యూటీ చేసేవాడినండి. మీకు మీ ఆవిడకి సమస్య ఏంటి? సమస్య అంటే ఆమె ఒక తప్పుడు పని చేస్తుంటే నేను రెడ్డాగా చూడడం జరిగిందండి. అయితే ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి అండి. చూసినప్పుడు ఏం చేయాలా? ఇద్దరిని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం చేస్తాం చెప్పండి ఎవరైనా. మీరు ఏం పని చేస్తారు, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, అది చూసినప్పుడు ఏం పని చేశారు? అప్పుడు నేను అది చేసేటప్పుడు బ్యాంకులో చేసి ఉన్నాను. ఏ బ్యాంకులో? బ్యాంక్ అండి, సెక్యూరిటీ గార్డ్ కింద చేసి. సెక్యూరిటీ గార్డ్. మీ ఆవిడ ఏం పని చేస్తారు? ఆమె బ్యాంకులో స్వీపర్ చేస్తుంది. మీ ఆవిడ బ్యాంకులో స్వీపర్, వేరే బ్యాంక్ అండి. వేరే బ్యాంకులో ఆవిడ స్వీపర్. చెప్పండి. అయితే ఆ పరిస్థితిలో గొడవ చేసిన పిల్లలకి అల్లరవుతుంది. ఇది ఇంత నాకు ఆ బాధ ఇవన్నీ చేసి ఇంత అంతే. నేను 20 years అవుతుందండి. 2004లోనే ఎప్పుడు మ్యారేజ్ అయిందండి. 20 years మ్యాక్సిమం అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆమెని ఇంత మాట కానీ ఇంత తిట్టడం కానీ అసలు తన మీద కోపం వస్తుంది. నన్ను నేనే కొట్టుకుని సరే అంటే ఆమె కొడితే ఎక్కడ బాధపడుతుంది అన్న విధంగా నేను చూసుకున్నాను. అసలు మీరు ఒక చెత్త కాన్సెప్ట్ తో ఇక్కడికి వచ్చారు. అవును మేడం. మీ సిస్టరు మాతో ఒకసారి కన్సల్టేషన్ కూడా మాట్లాడితే క్లియర్ గా చెప్పాను, కోర్టుకు వెళ్ళి మీరు డైవర్స్ కేసు వేసుకోండి అని చెప్పి. మీరు అయినా పంతంగా అప్పుడు మీ సిస్టర్ ఏమందంటే మీరు ఇవాళ డెసిషన్ చెప్పకపోతే మా బ్రదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడండి అంటే మేడం అది కూడా వన్ ఆఫ్ ద బ్లాక్ మెయిలింగ్ ఒక అడ్వకేట్ ని. అయినా మీకు లౌక్యంగా చెప్పి మీరు చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ చెత్త మీ ఇంట్లో జరిగిందో మీ బ్రెయిన్ లో జరిగిందో అది సొసైటీకి ఒక పాయిజన్ లాంటిది. దయచేసి మీరు ఒక అడ్వకేట్ ని కలిసి మీ లోకల్ ఏరియాలో డైవర్స్ కేసు వేసుకుని ఆవిడ పేడ వదిలించుకోండి అమ్మా అంటే మీరు టీవీ ఛానల్స్ అన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? అయితే ఆమెకి ఏ విధంగా చెప్పినా కానీ సరే అంటుంది కానీ ఆమె వింటలేదండి. అసలు ఆవిడ ఎందుకు వినాలి? మీరు ఆవిడని వదిలేశారా? అప్పుడే 4 సంవత్సరాలు వెంటనే మా ఆడియన్స్ కి ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పడం లేదండి మేము ఏ టాపిక్ మీద ఆయన ఇక్కడికి వచ్చారు అని. ఎందుకంటే మాకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు చెప్తున్న ఏ టాపిక్ అయితే ఉందో అది ఆయన సైకలాజికల్ ప్రాబ్లం అన్న అయి ఉండొచ్చు. ఆ ఇష్యూని మేము డిలీట్ చేసి మిగతా టాపిక్కే మాట్లాడుతున్నాం. దయచేసి అది అర్థం చేసుకోండి. చెప్పండి. మీరు అడిగితే నేను ఏదైనా చెప్తాను. మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవట్లా? ఓకే మేడం, ఆమె ఒప్పుకుంటలేదు. ఆవిడ ఎందుకు ఒప్పుకోవాలి? ఆవిడ హక్కుల కోసం ఆవిడ పోరాడుతుంది. మీరు కోర్టులో డైవర్స్ కేసు క్రుయాలిటీ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ వేసుకుంటే ఆవిడ 498 DVC మిగతా కేసులు వేసుకుంటది. కోర్టులో ఇప్పుడు మాకు చెప్దామని ఏదైతే అనుకున్నారో మాకు చెప్పేశారు మీరు ఆల్రెడీ. మా ఆడియన్స్ అట్లాంటి చెత్త వినాల్సిన అవసరం లే. దాంట్లో మీరు కోర్టుకు వెళ్ళి మీ ఫైటింగ్ మీరు చేసుకుంటే మీ వైపు నిజంగా ఎవిడెన్స్లు న్యాయం ఉంటే ఆల్రెడీ ఎవిడెన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కదా, కోర్టులో వేసుకుంటే మీకు డైవర్స్ వచ్చేస్తాయి సార్. ఇక్కడ మేమేం చేస్తాం? మీ వైఫ్ లేదు కదా, మీ వైఫ్ లేదు మేము మాట్లాడడానికి సెటిల్ చేయడానికి. మీరు ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నారు? మీరు టీవీ షోలకి ఎందుకు తిరుగుతున్నారు? ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడానికా? లేదండి మేడం, అయితే బ్లాక్ మెయిల్ చేయడం కాదు మేడం. యాక్చువల్లీ అంటే మీరు రెస్పాన్స్ తీసుకుని మీరు సెటిల్ చేస్తున్నారు కదా, ఆ విధంగా చూసి నేను సెటిల్మెంట్ అంటే కదా అంటే నాకు ఆమె తోటి నాకు విడిపోవడం కావాలండి. అంటే నాకు సార్ కోర్టులో కేసు వేసుకుంటే అయిపోతుంది మేడం. ఆవిడ సార్ కేసులో మ్యూచువల్ డైవర్స్ అందరూ ఇవ్వరు, వాళ్ళ హక్కులు వాళ్ళకుంటాయి. వద్దు ఇట్లాంటి వ్యక్తి నా క్యారెక్టర్ని ఇంత దారుణంగా అసాసినేట్ చేశాడు, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక చెత్త రిలేషన్ నాకు అంటగట్టాడు అని ఆవిడ రియలైజ్ అయ్యి వద్దు అనుకుని ఆవిడ మ్యూచువల్ సెటిల్మెంట్కి వస్తే ఇచ్చేస్తుంది. మ్యూచువల్గా ఆవిడకి ఇచ్చే ఉద్దేశం లేదు, మీ వైపు నుంచి అప్రోచ్మెంట్ లేదు. అప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి? మీరు అడ్వకేట్ని పెట్టుకొని క్రుయాలిటీ గ్రౌండ్లో 1 side డైవర్స్ వేసుకోవాలి. మీరు 2 months అయింది నాతో మాట్లాడి, అయినా మీరు ఇప్పటిదాకా ఒక అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు ఎందుకు వేసుకోవట్లా? ఆవిడ ఇచ్చేది ఏంటి? ఆవిడ ఇవ్వకపోతే ఇలా తిరుగుతూ ఉంటారా? ప్రతి చోటకి ప్రతి ఛానల్కి తిరుగుతారా? చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. ఇక్కడికైతే ఇక్కడ వస్తే కొంచెం నాకు రవి గారు దీని గురించి ఆల్రెడీ మీరు మేడం వెళ్ళి సపరేట్ గా మాట్లాడారు. మేడం ఆల్రెడీ మీకు చెప్పారు. ఎందుకు పర్టికులర్ గా ఇక్కడ కూడా నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా మెయిల్స్ చేశారంట, మెసేజెస్ పెట్టారంట, కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తానంటే ఇక్కడ వరకు వచ్చారు. ఆల్రెడీ చెప్పారు కదా మీరు వేరే అడ్వకేట్ ని కలవండి, డివోర్స్ తీసేసుకోండి అని చెప్పి. మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు? అంటే ఇక్కడ అయితే ఆవిడ డివోర్స్ ఇవ్వనంటుందా? ఆమె ఇస్తానంటుంది కానీ ఇస్తలేదు మేడం. ఇవ్వకపోతే ఏంటి అని చెప్పా సార్. ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్. కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకుంటే 100% ఆయనకి డైవర్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇంట్రెస్ట్ లేదు కానీ ఇవ్వదు, డైవర్స్ ఇవ్వదు. ఆవిడ వర్షన్ ఆవిడకుండా ఉంటుంది. వీళ్ళు చెప్తున్న ఎలిగేషన్స్ తో ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడకి ఏదో సెటిల్మెంట్ కావాల్సి ఉంటుంది కదా, అది ఏదన్నా ఉంటే ఇచ్చేయాలా లేదా కోర్టులో ఫైట్ చేసుకుని గెలవాలి. ఆ ప్రొసీడింగ్స్ వదిలేసి స్టిల్ 2 months కి వీళ్ళ సిస్టర్ మాట్లాడారు,
మరి ఈయనకంటే ఆవిడ ఇంకా బాగా మాట్లాడతారు. మేబీ ఆవిడ పిలిస్తే మనం ఇంకా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకున్నది సూసైడ్ టెండెన్సీ. రేపొద్దుట నాకు అక్కడికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు, నేను సూసైడ్ చేసుకుంటానంటే మాకు సంబంధం లేని టాపిక్ ఇది. అర్థమవుతుందా? ఇక్కడ ఏదైనా 2 పార్టీలు వస్తే న్యాయం చేయగలుగుతాం, కానీ మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి ఒక చెత్త ఎలిగేషన్ పెట్టే కానీ అది నమ్మేసి అబ్బబ్బబ్బా అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీకు ఫేవర్గా మేము మాట్లాడాం. నిజం వైపు మేము నిజాయితీగా మాట్లాడతాం. మీ వైపు మాకు మాట్లాడుతున్నది మీకు విపరీతమైన సైకలాజికల్ డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీ ఉంది. అసలు ఇలాంటి కేసులు ఎంటర్టైన్ చేయరు. మాకు వచ్చినాక మీ కేసు అని తెలిసింది. మీరు చెప్పేది నిజం అని చెప్పి మేము ఎలా నమ్మాలి? సార్ నేను చూసానండి, ఓకే అండి. నేను చూడడం వల్ల వరకు నాకు ఓకే అండి. మీకు కన్ఫర్మ్ కావాలంటే అండి, నేను ఈ విషయం గురించి మేము బాబుతోటి మాట్లాడి, అంటే ఆమె యొక్క తెలివితేటలను బట్టి, ఆమె యొక్క బిహేవియర్ని బట్టి నేను కొంచెం జాగ్రత్త పడాలి, రేపొద్దున ఏదైనా చెయ్యాలంటే అని చెప్పేసి ఆమెతో మాట్లాడేటప్పుడు నేను రికార్డింగ్ చేసుకున్నాను మేడం. ఆవిడతో మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానండి, ఏంటి ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఈ విధంగా నేను మాట్లాడుతూ నేను రికార్డింగ్ చేశాను. మీ అబ్బాయితో మాట్లాడినప్పుడు కూడా రికార్డింగ్ మా చేశారు? అబ్బాయితో కూడా, మా అబ్బాయి మొత్తం మొత్తం 4 మా ఫ్యామిలీ, మా భార్యాభర్తలో 2 పిల్లలకు కూడా కూర్చుని మాట్లాడుకున్నాం మొత్తం. అదంతా మీరు రికార్డ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు. అది చాలా తెచ్చారా? రికార్డింగ్ తెచ్చారా? వాళ్ళ సిస్టర్ని పిలవండి మేడం. కాదు, మీరు రండి, మీరు చెప్పండి. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు, రవి గారు చెప్పినటువంటి టాపిక్ డైజెస్ట్ చేసుకోలేము. అలాంటి రిలేషన్ మాకు కెమెరా ముందు చెప్పడం కూడా ఏమాత్రం మీరు interest కూడా లేదు. చెప్పకుండా కాబట్టి- మాకు అసలు విషయం చెప్పండి. అసలు ఆయనకి ఏం కావాలనుకుంటున్నారో, అసలు ఇది నిజమేనా కాదా? ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు. అది మేము బయటకు చెప్ప కూడా తలుచుకోలేదు. అది ఎంతవరకు నిజం అంటారు? లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా, వర్క్ చేసుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి మొత్తం శారీరకంగా మానసికంగా కూడా చాలా పతనం అయిపోయాడండి మనిషి. తాగుడు. ఎన్నేళ్ళ నుంచి ఇది? కరోనా వచ్చినప్పటి నుంచి. ఓకే. కరోనా వచ్చినప్పుడు చూసాడట. ఆ. ఇంతకీ యాక్చువల్ గా మా వదిన నేను కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం. ఒక రోజున ఫోన్ చేసి, నేను చచ్చిపోతే నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి అన్నాడు ఫోన్ చేసి. చెప్తే ఎలా అంటున్నావు, రేపు పొద్దున్న నేను చనిపోయినా నువ్వు అలాగే చూసుకోవాలి కదా నా పిల్లల్ని అన్నాను. అంటే కాదు నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇంకా బ్రతకను అని చెప్పేసి అన్నాడు. అది అలా అయిపోయింది. 2 days కి తను ఫోన్ చేసింది నాకు. శ్యామల ఇలాగని చెప్పాడు మాట. చెప్పింది నాతో. చెప్తే నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని. మన ఇంట వంట ఉందా, బయట వాళ్ళతో అంటే పోను అనుకోవచ్చు, ఇలా అన్నావు ఎందుకు అనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను. మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన? డైజెస్ట్ చేసుకోలేని విషయం. అవునండి, అవును. అది తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇలాగ చనిపోవాలనుకుంటున్నానని. ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా. 2 నెలల క్రితం ఇదే డైలాగులు చెప్పావు నాతో. 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పాను. మరి ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఆయనకంటే తెలియట్లా. నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను, అమ్మ మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కేసు వేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని. ఎవిడెన్స్ రికార్డు ఉంది అన్నారు. కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? ఆవిడ ఇవ్వదు. మీరు కోర్టులో ఫైట్ చేసి గెలుస్తారా? చెప్పిన వెంటనే చెప్పాను అన్నయ్య ఇలాగ. నువ్వు టీవీ షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి? నువ్వు ఒక ఆడదాను కదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా. ఏంటి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అతన్ని? నేను సపోర్ట్ చేయట్లేదు మేడం. నేను ఆల్రెడీ తను తిట్టానండి. నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను మేడం అలాగా? మీరు ఎప్పుడన్నా చూసారా? మీకు తెలుసా? కన్ఫర్మ్ గా మీకు తెలుసా, లేదంటే మీ అన్నయ్య చెప్పిందేనా? లక్ష్మి గారు, 3 పాయింట్స్ ఉన్నాయి ఇందులో, పెద్ద కన్ఫ్యూజన్ వద్దు. సమాజం శ్రేయస్ కోరి మేము ఏంటి అన్నది చెప్పట్లేదు, చెప్పదలుచుకోవట్లేదు. అది చెప్పైతే మాత్రం మేము ముందుకు పోలేం. మీ సమస్యలు మీకున్నాయి, అందరి సమస్యలు తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఈ వేదిక లేదు. ఒక మంచి చేయకపోయి నలుగురికి ఒక చెడు పంచుతున్నామేమో భయం మాకు ఉంది కాబట్టి మీతో ఇలా మాట్లాడవలసి వస్తుంది. ఒకటి, అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి? అంటే సహజంగా కదా, ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు, మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో ఖర్చు పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్ గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా అనేది ఒకటి. ఒక భయంకర నార్మల్ గా సాదాసీదా నిజమైతే నెంబర్ కాబట్టి ఒక భయంకరమైన నిజాన్ని ఇక్కడ చెప్పాలి. ఇది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కావాల్సింది ఏంటంటే లాయర్ మేడము ఆల్మోస్ట్ 2 months క్రితము ఇలా వెళ్ళండి ఇక్కడతో లెక్క తేలుతుందని చెప్పారు. అంత తెలివి తక్కువతనం అయితే కనుక మీకు లేదు. మీరు టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు, అరే ఈ సాదాసీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే అయిపోద్దని చెప్పి. ఇప్పుడు 3వ అంశం మాకు ఎందుకంటే 2 నెలల పాటు ఓకే, 4 సంవత్సరాలు బట్టి సూసైడ్ చేసుకోలేదంటే రేపు చేసుకోవడం అనే దానికి లెక్కలేదు, అది ఎప్పుడైనా జరగచ్చు. అతని మానసిక వేదన మాకు అర్థం అవుతుంది. 3వది ఏంటంటే, ఈరోజు ఇక్కడ మీరు వచ్చి కూర్చుని
కేవలం డివోర్స్ ఇచ్చేసి ఆవిడని పక్కకు తప్పించేస్తే ఇంకా కథ అక్కడికి అంతం అయిపోతుందేమో. అలా కాకుండా పబ్లిక్ గా పరువు తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు రాలేదని మీ నమ్మకం ఏంటి మాకు? కదండి. ఎందుకు ఒక ముక్క ఎలా ఎక్కడుందంటే ఇలా చూపెట్టకుండా ఇలా ఎందుకు చూపెడుతున్నారు మీరు అనేది మా అందరూ ఎదుర్కొంటే ప్రశ్న. నెంబర్ 1. టీవీ షోకి వచ్చి మీరు పొందేటటువంటి లబ్ధి ఏంటి? వేరే ఒకళ్ళు పరువు తీయటం, పిల్లలు పరువు తీయటం, మీ పిల్లలు పరువు తీయటం, వాళ్ళ పిల్లలు పరువు తీయటం కాకపోతే ఎందుకు వచ్చారు? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టకుండా అయితే మేము పంపించాం, ఏంటి అనేది మేము వినాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఎందుకు వచ్చారు? నెంబర్ 1 అది చెప్పండి. మీరు అడిగిన దానికి ఒక్కదానికి నేను సమాధానం అంటే మా అన్నయ్య వర్షంలో నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను కళ్ళతో చూడలేదు. వాళ్ళిద్దరు చెప్పిన నిజాలు, వాళ్ళ పిల్లలు చెప్పిన నిజాలు తప్పించి నాకేం తెలియదు. అయితే నేను తీసుకెళ్తాను రా అంటే నేను రావడానికి కారణం ఏంటంటే 2009లో ఆల్రెడీ సూసైడ్ చేసుకోబోయింది ఆవిడ. మా నాన్నగారు మా అన్నయ్య తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి మందు అది కక్కించి చేశారండి. అప్పుడు ఏం సంఘటన అమ్మా? ఎందుకు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు? అప్పుడు ఆవిడ చెల్లెలు పెళ్లి అయిందండి, వీళ్ళిద్దరు వెళ్ళారు అక్కడికి. చెప్తే బాగుంటుందేమో, చెప్తానంటున్నాడు. ఫస్ట్ ఒకసారి అండి ఒక అతను ఫోన్ చేసి ఒక కంప్లైంట్ చెప్పారండి. అది ఆమెను అడిగితే ఒక రకంగా చెప్పింది, వాళ్ళ అమ్మగారిని అడిగితే ఒక రకంగా చెప్పారు. ఓకే అండి, ఆ విషయంలో నా గురించే కదా నీకు ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి శివాలమని తాగిందండి ఆమె ఫస్ట్. అది గవగబా దారి దగ్గరికి వెళ్దామంటే అబ్బాయి లేదు నోట్లు వేసుకున్నాను, కొంచెం ఇబ్బంది అయింది, నేనే ఉల్లి కక్కేసాను అని చెప్పేసి అన్నీ అంటే మేము శుభ్రంగా నూరు అన్ని కడిగి మొత్తం చేసామండి. వేరే అతనితో అక్రమ సంబంధం ఉందా అని దానివల్ల ఈవిడ మీరు అడిగేసరికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తర్వాత అయితే సెకండ్ టైం ఏమండి వాళ్ళ అన్నయ్య ఎందుకన్నా మానసిక ప్రేమించిన అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారు మరి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అందరూ కొంచెం ఎలక్ట్ అవుతారు కదండి. దాంతో నేను ఏదో సహాయం చేశానట్టుగా నన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళు అడగడం, నాకేం సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం, మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వీళ్ళని అడిగితే అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి. ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? వీళ్ళ కుటుంబం అసలు ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఎవరి కుటుంబం? మీ ఆవిడ వాళ్ళ కుటుంబం? కుటుంబం వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే నెగిటివ్ గా చెప్పుకున్నారు. వాళ్ళ అన్నయ్య అండి, వాళ్ళ అన్నయ్య డైరీలో కూడా రాసుకున్నట. అంటే వాళ్ళ బంధువులండి, వాళ్ళకు కూడా తెలిసేటండి ఏదో చెప్పుకొచ్చారు. మనం నమ్మాలా నమ్మకలేదు అన్నది పక్కన పెట్టన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనం ఓకే అండి. అయితే నేను ఆ స్టేషన్కి వెళ్ళి వచ్చేతుల్లో ఆమె ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, తప్పేముంది, ఒకవేళ మా ఇంట్లో పిల్లలు ఎవరైనా తీసిపోతే మేము అందరినీ ఇలాగే చేస్తాం, తప్పేం లేదు, నువ్వేమో ఏం చేయొద్దంటే అబ్బాయి లేదు నా వల్ల మీకు ఇలా స్టేషన్ తీసుకెళ్ళారు అది అని చెప్పేసి నాకు కొంచెం ఇలా అన్నం పెట్టిందండి. ఎప్పుడు పొద్దున్న వెళ్ళామండి, మధ్యాహ్నం సాయంత్రం 4 ఆ టైం అయిపోయింది, అప్పుడు భోజనం గట్ట వెళ్ళి ఇలాగా అన్నం కలుపుని తింటున్నానండి. దొడ్డే నుంచి ఎక్కువమంటుంది, మంది తాగేసింది, ఆ అన్నం అలా పాడేసేసి. హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్, 2 సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు ఉంది. 2 సందర్భాలు చేసుకుందండి. మరి మీరు ఒకటే చెప్తున్నారు ఇక్కడ? 2 అండి. ఒకసారి 7 మంది తాగింది, తర్వాత ఏమో 8 మంది తాగింది. రెండిట్ల మధ్యన 2 రోజుల గ్యాప్. 2 రోజులు కాదండి, అది దానికి దీనికి ఒక 1 year ఉంటుందండి. 1 year గ్యాప్. 2 సందర్భాలకి కారణం ఏంటండి? మొదటి దాని కారణం ఏంటి? మొదటిది ఏమోండి ఎవరో ఒకసారి ఫోన్ చేశారని చెప్పాం కదండి, అక్రమ సంబంధం అది గురించి ఇప్పుడు చెప్పింది. రెండో దానికండి? రెండోదేమో వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారని అది వేరే గొడవ అయిందండి. అది మీ ఇద్దరి మధ్యన గొడవ కాదు, రెండో దానికి మా మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, మా గొడవ కాదండి. అది మేమేం అనలేదు సార్, ఆమె అయితే ఏం అనలేదండి, ఇప్పటికీ ఏమనలేదండి. ఆ విషయాన్ని గురించి కూడా ఇప్పుడు కూడా మేము ఏం మాట్లాడలేదండి ఇప్పటికీ కూడా ఆమెతోటి అయితే ఏమీ లేదండి. అయితే నా వల్లే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పి నీ మీద ప్రేమ, నా వల్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అందుకని నేను సూసైడ్ చేసుకుంటున్నానని నేను తిట్టానండి. మా నాన్నగారు అలాగే అందండి. అదేలేమ్మా, మా నాన్నగారు కూడా తిట్టారు, అమ్మ నీకెందుకు బాధ, వాళ్ళు ఏమన్నా నువ్వేమైనా తప్పు చేసావా, నీదేం తప్పు ఏం లేదు కదా, వాళ్ళు ఏదైనా ఎదుక్కుంటారో ఏదన్నా చేసుకుంటారో ఏదో దొరికిద్దేమని పిల్లనే, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఆట కూరుకో, నువ్వే బాధపడకని చెప్పి. సరే, తర్వాత మీ నలుగురు అయితే బాగానే ఉన్నారుగా, మీరు మీ పిల్లలు? మొత్తం ఇప్పటి వరకు కూడా అంత హ్యాపీగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్, అసలు మీకు ఏం కావాలి? అయితే యాక్చువల్లీ ఏంటంటే మొన్న ఈ గొడవ జరిగింది కదండి, ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది కదా, గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఓకే, మళ్ళీ నేను 3సారి
అంటే ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు ఈ గొడవ ప్రత్యక్షంగా మీ కుటుంబంలో జరిగిన గొడవ. ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీరు ఎప్పుడు ఆవిడని అనుమానించలేదు, ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టలేదు, ఎప్పుడు కూడా అనుమానం అనేటటువంటి గొడవ ఇక్కడ లేదు. లేదండి. ఆవిడ చదువుకున్నారా? చదువుకున్నాను, 10th వరకు చదువుకున్నాను. 10th వరకు. విషయం ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు, అమ్మ దగ్గరికి వచ్చేసాడు, అమ్మ దగ్గరే ఉంటున్నాడు. పిల్లాడు కూడా ఇక్కడే ఉంటున్నాడు మా ఇంట్లో. ఇద్దరు పిల్లలు ఈయన దగ్గరే ఉంటున్నారా? ఒక పిల్లోడు ఈయన ఇక్కడ దగ్గర ఉంటున్నాడు. రెండో పిల్లోడు ఆవిడ దగ్గర ఉంటున్నారా? రెండో వాడు అక్కడ ఉన్నాడు. ఆవిడ ఇక్కడే కూడా వచ్చేస్తా అన్నారండి మేడం. అయితే ఆమె అన్నదండి, అంటే వాళ్ళ దగ్గర కూడా నేను అడిగితే అదే విధంగా చెప్పారండి, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఏదో తాగి చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా బెదిరించి ఆ కుర్రను ఆఫ్ చేసేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. ఆవిడ 2009లో తాగినప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య, అప్పుడు నేను దగ్గరుండి వారం రోజులు హాస్పిటల్లో నేను ఉన్నాను పిల్లని వదిలేసి. అదే బాబు 4 సంవత్సరాలు, వీళ్ళ బాబుకి మా బాబుకి రెండు నెలలు తేడా అంతే. ఆ టైంలో ఇలా పడుకుని ఉన్నావు, మీ అమ్మగారిని మీ నాన్నగారిని పిలుస్తాను, అమ్మ ఉంటే దగ్గర బాగుంటుంది రమ్మని అంటానంటే వాళ్ళు పిలిచేయమంటే మళ్ళీ నేను తాగి చచ్చిపోతాను కూడా అంది ఆవిడ. వాళ్ళ అమ్మ నాన్న పిలిస్తే. ఓకే. ఏ విధంగానైతేనో అందుకే ఇవన్నీ నిజాలు తెలుస్తాయని చెప్పి ఆవిడని కూడా పిలిపించమని అడిగానండి. ఇప్పుడు ఆయన్ని అడిగితే వద్దండి చాలా ఇష్యూస్ అవుతాయి తర్వాత మాట్లాడదాం అన్నారు. ఇంటికి తీసుకొచ్చేసాం మేము. తీసుకొచ్చిన తర్వాత ఒక 5 రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ కబురు పంపించారు. పంపిస్తే వాళ్ళు సుమారుగా ఒక 20 మంది 30 మందిని తీసుకుని వచ్చారు. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ 20-30 మంది ఉన్నంత కుటుంబం. ఓన్లీ కుటుంబ సభ్యులు, పెదనాళ్ళు చిన్నాళ్ళు. అదే నేను అనేది చుట్టాలనే నేను కుటుంబం అంటారు. తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మీ అమ్మాయినా? అదే వాళ్ళ భార్యని చంపేయాలనుకుంటున్నారని వాళ్ళు. ఓకే. మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మా అమ్మాయికి తిండి పెట్టరు ఏవో అంటూ ఓ పక్క